ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్ పై ఒక లుక్ చేద్దాం. నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్లో తలపడనున్న ఆర్సీబీ సన్ రైజర్స్. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో మరో 5గురికి రిమాండ్ విధించిన కోర్టు ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 12కు చేరిన అరెస్టులు, మరింత పతనమైన రూపాయి విలువ $90.82 చేరిన అమెరికన్ డాలర్ మారకం విలువ, కొత్త రాజకీయ పార్టీ ప్రకటింపుకు ఏప్రిల్ 25వ తేదీని ఖరారు చేసిన కవిత, మేడ్చల్లోని మునీరాబాద్లో పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించిన జాగృతి అధ్యక్షురాలు. నేడు ఏపీలో తీవ్ర వడగాల్పుల అలర్ట్. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు హెచ్చరిక. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురంలో ఏనుగుల బీభత్సం, పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు, భయాందోళనలో స్థానికులు. చేవెళ్ల ఎంకేపల్లిలో ఆధునిక గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. నేడు రేపు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు. ఫిట్ లీడర్స్ ఫిట్టర్ స్టేట్ థీమ్తో ఆటల పోటీలను ప్రోత్సహించిన సీఎం రేవంత్. నేడు ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటన. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తొలి దశను ప్రారంభించిన మోడీ. హార్మోజ్ జలసంధి దాటిన పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో 2 నౌకలు. భారత నౌకల ప్రయాణాన్ని పర్యవేక్షిస్తూ రక్షణ కల్పిస్తున్న భారత నౌకాదళం. నేపాల్ రాజకీయాల్లో సంచలనం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.